ప్రభు నామమున కూడొచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు పేరు పేరున తెలియజేస్తున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ధన్యత ఎంతో దీవెనకరమైనదిగా భావిస్తూ ఇంతకాలము నన్ను, మనలను, మన కుటుంబాలను క్షేమంగా ఉంచి తన కృప మహిమైశ్వర్యం చేత మనల్ని బలపరిచి మన జీవితాలకు ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన స్థితిని అనుగ్రహించి మనలను చివరి వారంలోకి, అనగా జనవరి మాసము చివరి వారంలోకి నడిపించిన మన దేవునికి, నా దేవునికి, మనందరి దేవునికి ఒక్కసారి చేతులు ఎత్తి స్తుతులు చెల్లిద్దాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నిన్నెందుకు పిలిచాడో, దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడో, దేవుడు నిన్నెందుకు ఏర్పరచుకున్నాడో, దేవుడు నిన్ను ఎందుకు పరిశుద్ధపరుచుకున్నాడో, దేవుడు నిన్నెందుకు తన ఆత్మచేత నింపాడో, దేవుడు నిన్నెందుకు తన వాక్యము చేత బలపరుస్తున్నాడో, ఆ విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, నేను ఎందుకు ఇక్కడున్నాను? ఆశీర్వాదం కోసమా? ఆనందం కోసమా? అద్భుతం కోసమా? ఆశ్చర్య కార్యాలు చూడటం కోసమా? ఆరోగ్యం కోసమా? ఇవన్నీ ఒక భాగం మాత్రమే మన జీవితానికి. కానీ మనమున్నది మహాదేవుని ఆరాధించడానికి కాదంటారా? అయ్యా, నాకు ఆరాధన వద్దు, ఆశీర్వాదం కావాలి, నాకు ఆనందం కావాలి, నా దేవుని స్తుతించాల్సిన అవసరత నాకు లేదు, అవసరత వద్దు, నాకు కేవలం ఆయన ఆశీర్వాదాన్ని చూడాలి అన్నవారు ఉంటే చేతులెత్తి చెప్తున్నా, ఆశీర్వాదం దేవుని ద్వారా రావాలి అంటే మొట్టమొదటిసారిగా నువ్వు ఆరాధించే ఆరాధికుడిగా మార్చబడాలి. నువ్వు ఆరాధన చేయకుండా ఆశీర్వాదం పొందటం అంటే, ఓకే, పెళ్ళికి వెళ్ళి బువ్వ తిని ఇంటికి వచ్చినట్టు ఉంటుంది. పెళ్ళికి వెళ్ళి బువ్వ తిని ఇంటికి వచ్చేది కాదు. పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలి? పెళ్ళి చూడాలి, తల్లిని చూడాలి, ఈ కాదు. పెళ్లి చేసుకున్న భార్యాభర్తల్ని మనస్ఫూర్తిగా ఏమంటారు, ఆశీర్వదించాలి. నెంబర్ 1. ఓకే. రెండవది, ఆ యొక్క పెళ్ళి వివాహానికి నువ్వు సాక్షిగా ఉండాలి. ఎవరు? ఓకే. మూడవది, ఈ రెండు జరిగిన తర్వాతే కడుపు నిండా తిని బేవమనుకుంటూ బయటికి రావాలి. ఇది కాకుండా అయితే వివాహానికి విలువ లేదు, వివాహం వెళ్ళిన దానికి విలువ లేదు. అలాగే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అంటే ఏదో ఒక కారణం లేకుండా దేవుడు నిన్ను ఏర్పరచుకోవడం, ఏ ఉద్దేశం లేకుండా దేవుడు నిన్ను ఎన్నుకొనడం, ఏ యొక్క ప్రణాళిక లేకుండా ఆయన ఏమాత్రము కూడా నిన్ను శుద్ధుడిగా చేయలేడు కూడా. ఆయన ఇక్కడ నిన్ను ఉంచాడు అంటే నీకు ఒక ఉద్దేశమును దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ రోజున ఒక కుటుంబాన్ని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నా. ఆ కుటుంబంలో ఉన్న ఒక బిడ్డను దృష్టిలో ఉంచుకొని నేను దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఇద్దరు భార్యాభర్తలు అనుకోని పరిస్థితుల్లో
చిన్న కుమార్తెను చేసుకోవలసిన వాడు పెద్ద కుమార్తెను చేసుకొని ఆయనకు ఒక కుమారుణ్ణి కన్నాడు. అబ్బా, దేవుడు నా శ్రమను చూశాడు అనుకున్నాను. ఆ తల్లి అనుకొని అతనికి ఒక పేరు పెట్టింది. తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే మూడవ కుమారుడు పుట్టాడో, మూడవ కుమారుడు పుడితే ఆ కుమారుడికి అనుకుందట, ఇక నుంచైనా నా భర్త నన్ను హత్తుకొని ఉంటాడు అనుకుందట. అర్థమైందా? ఎవరు? నా భర్త ఇకనైనా హత్తుకొని ఉంటాడు అనుకున్నదట. అలాగా ఆల్మోస్ట్ 4 భార్యలకి 12 మంది సంతానాన్ని కన్నాడు. ఆ 12 మంది సంతానంలో బాగా ప్రేమించిన ఒక భార్యకు పుట్టిన ఒక కుమారునికి అనుకున్నాడట, ఇక ఈ కుమారుడు ఫలవంతమైన జీవితాన్ని జీవిస్తాడు, ఫలించుడు కొమ్మగా ఉంటాడు అనుకున్నాడట. ఆ హత్తుకున్నటువంటి కుటుంబంలో నుంచి ఫలించిన కొమ్మగా ఒక వ్యక్తి నూతన నిబంధనలో కనపడతాడు. ఆ వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నా. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములో 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనం చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. కుప్రాలో నుండిన లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండెను. అక్కడ ఆగిపోతున్నా, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. కుప్రాలో అనేటువంటి ప్రాంతంలోనట దేవుణ్ణి హత్తుకునే ఒక కుమారుడు ఉన్నాడట. ఆ కుమారునికి యోసేపు అని పేరు పెట్టాడట. బైబిల్లో చెప్పిన మాటే. ఏం పేరు పెట్టాడు? యోసేపు అని పేరు పెట్టాడట. ఆ పేరు కలిగిన వాడు దేవుని దృష్టిలో చాలా బలవంతుడు, దేవుని దృష్టిలో చాలా భక్తిపరుడు, దేవుని దృష్టిలో చాలా నీతిమంతుడు, దేవుని దృష్టిలో చాలా యథార్థవంతుడు, దేవుని దృష్టిలో పరిశుద్ధుడిగాను పరిశుద్ధాత్మను పొందినవాడుగాను ఉన్నాడు. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో అది నీ దృష్టికి చాలా అవసరం. నువ్వు నేను దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే నీవు నేను దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి, దేవుని కొరకు ఫలించిన కొమ్మగా ఉండాలి, దేవుని పనిలో ఉండాలి, దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో నువ్వు భాగమై ఉండాలి. అందుకని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని ఈ ఉదయకాల సమయంలో ఆ లేవీయుడైనటువంటి ఆ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి యోసేపు అనే పేరుకి అపోస్తులు పెట్టిన పేరేంటో ఒక్కసారి మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. అక్కడే ఆ వచనం చదువుతున్నాను మళ్ళొకసారి. అతనికి అపోస్తులు ఆదరణ పుత్రుడనియు అర్థమిచ్చు. ఓకే, అక్కడ అంటాడు అపోస్తులు అతనికి హెచ్చరిక పుత్రుడనియు అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టారట. కింద అంటాడు ఆయన ప్రోత్సహించే పుత్రుడు. ఇంకొక మాట కూడా చెప్తూ అంటాడు ఆయన ఆదరణ పుత్రుడు అని మాటను ఉపయోగించాడు. ఈ 3 మాటలు మీరు మనసులో పెట్టుకోండి. మొదటిది ఆయన హెచ్చరిక పుత్రుడు, రెండవది ఆయన ఆదరణ పుత్రుడు, మూడవది అక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఆయన ప్రోత్సహించే పుత్రుడు. ఏ పుత్రుడు? క్రైస్తవ జీవితంలో ఇవి చాలా అవసరం. ఏంటండి క్రైస్తవ జీవితంలో ఏం అవసరం? ఈ 3 చాలా అవసరం. ఎందుకు అంటే మనుషులు అనేక విధాలుగా బలహీనులుగా ఉన్నారు, అనేక విధాలుగా బాధపడుతున్నారు, అనేక విధాలుగా ఆదరణ కోల్పోయిన వారు ఉన్నారు, అనేక విధాలుగా వెనుకబడిన వారుగా, ఎవరు ముందుకు నడిపించలేని వారుగా ఉండిపోతున్నారు. అందుకని ఈ రోజున వారికి నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఒక సోదరిగా, ఒక సహోదరుడిగా, ఒక విశ్వాసిగా, ఒక ప్రభు నమ్ముకున్న బిడ్డగా నీవు అట్టి వారిని ఆదరించాలి. నెంబర్ 1, అట్టి వారిని నువ్వు ఆదరించాలి. రెండవది అట్టి వారిని నువ్వు ప్రోత్సహించాలి. ప్రోత్సహం ఎవరికి ఇస్తామో తెలుసా?
బలహీనంగా నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళని ఏం చేస్తాము? నడిపిస్తాము. అందుకని దేవుని బిడ్డలమైన మనము వాళ్ళని ప్రోత్సహించాలి. ఇంకొక మాట కూడా దేవుడు చెప్తూ అంటాడు, అటువంటి వారిని నువ్వు హెచ్చరించాలి కూడా. ఏంటండి? హెచ్చరించాలి. ఈ 3 పనులు నువ్వు చేస్తుంటే, యథార్థంగా ఈ 3 పనులు చేస్తే దేవుడు నిన్ను అంటాడు, ఈ రోజు నుంచి నువ్వు ఫలించడు కొమ్మే కాదు, నా దృష్టిలో నువ్వు బర్నబా అవుతావు అన్నాడు. దేవుని స్తోత్రాలు. నువ్వు బర్నబాగా మార్చబడతావు అంటున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు ఫలించడమే కాదు, నీ యొక్క కుమారుడు నీ తండ్రి హత్తుకొని ఉండేవాడే కాదు, నువ్వు దేవుని దృష్టిలో ప్రోత్సహించే కుమారుడుగా, నువ్వు దేవుని దృష్టిలో ఆదరించే కుమారుడుగా, నువ్వు దేవుని దృష్టిలో హెచ్చరించే కుమారుడుగా నీవు నేను ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే ఈ రోజున ఈ మిషనరీ స్టోరీలో మనం ప్రతి చివరి వారము మిషనరీ గురించి, లేదా ఒక హత్య చేయబడినటువంటి దేవుని కొరకు హతసాక్షి అయిన వారి గురించో, లేకపోతే సువార్తను ప్రకటించి ఎంతో విధాలుగా ప్రభు యొక్క పనిలో ఉన్నవారి గురించో మనం నేర్చుకుంటున్నా. ఈ రోజున బర్నబా యొక్క హతసాక్షి జీవితాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. బర్నబా దేవుని దృష్టిలో ఎంత గొప్పవాడు అనే విషయానికి ఒక మాట చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక్కసారి మీరు కనుక ఈ అపోస్తలుల కార్యం 14 వచనంలో చదివితే మీకు అక్కడ ఒక మాట చెబుతూ ఉంటాడు. ఆ వచనాన్ని కూడా చదువుతాను. 14 వచనం. అపోస్తలుల కార్యములు 14. అపోస్తలుడైన బర్నబాయు పౌలు ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోకి స్వరబడి, అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారో, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం కలిగిన మనుషులమే, నరులమే. మీరు మీ ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్న ఒక్క మాట ఏమిటంటే, ఈ బర్నబా సువార్త నిమిత్తము గొప్ప సువార్థికుడిగా తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు. ఏ విధంగా? సువార్థికుడిగా. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, పౌలను బర్నబా ఇద్దరు కలిసి సువార్త ప్రయాణంలో చేస్తున్నప్పుడు వాళ్ళు చేసిన అద్భుతాలను బట్టి వాళ్ళకి గొప్ప గొప్ప పేర్లు పెట్టారు. దేశపు దేవతల పేర్లు పెట్టారంట, దేవుళ్ళ పేర్లు పెట్టుకున్నారట. ఒక ఆయనకి జియోస్ అని, ఇంకొక ఆయనకి ఎమోన్ అనేటువంటి పేర్లు పెట్టుకుంటే, ఆ పేర్లు పట్టుకొని వాళ్ళందరూ కలిసి వచ్చి మూకముడిగా వాళ్ళని ఇద్దరు సాగిలపడి ఆరాధించడం మొదలెట్టారట. కొబ్బరికాయలు కొడుతున్నారట, ఇష్టానుసారంగా ఆరాధన చేస్తున్నారట. మన భాషలో చెప్పాలంటే వాళ్ళని ఘనపరుస్తున్నారు, వాళ్ళని దేవుళ్ళలాగా చూస్తున్నారు. కానీ బర్నబా అంటాడు, నో, మేము కాదు దేవుడము. ఎవరు? ఈ భూమికి సమస్తమును సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఒకడున్నాడు. దేవుడు ఒకడున్నాడు. డిఎల్ మూడీ గారు అనే దైవజనుడట, ఆయన ఎప్పుడు ప్రసంగం చేసిన 1000 మంది మారిపోయేవారట. మారిపోతుంటే ఒక ఆయన వీళ్ళు మారిపోతున్నారని కొంచెం ఈయన ప్రోత్సహించాలనుకున్నాడు ఏమో. వచ్చి అక్కడ ఆ యొక్క స్టేజి దిగిన తర్వాత అక్కడికి వచ్చి అన్నాడట, అయ్యా, నిజంగా ఎంత అద్భుతమైనటువంటి ప్రకటన చేశారో, ఎంత అద్భుతమైనటువంటి స్వార్థ ప్రకటించారో, నిజంగా మీ వలన అనేక మంది రక్షించబడ్డారు అన్నాడట. వెంటనే డిఎల్ మూడీ అన్నాడట, ఆ విషయాన్ని సాతాను నాతో ఆల్రెడీ చెప్పాడు అన్నాడట. అంటే పొగడ్తలో దేవునికి మాత్రమే ఉండాలి. ఆమెను చెప్దాం. దేవుని ఒక్కని మాత్రమే పొగడాలి. ఈ లోకములో దేవుని స్థానంలో మరొకని పొగిడితే అది ఏమాత్రం దేవునికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన రోషము కలిగిన
దేవుడు. అందుకని యొక్క ఉదయకాల సమయంలో ఆ సువార్తను ప్రకటించుకుంటూ అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపిస్తూ అనేక మంది కొరకు జీవిస్తూ అనేక విధాలుగా సువార్తను దేవుని కొరకు పనిచేసినటువంటి ఒక గొప్ప దైవజనుడు బర్నబా. సువార్త నిమిత్తము ఏం చేయాలట? సువార్త నిమిత్తము పని చేయాలి. నువ్వు ఏర్పరచుకున్న దేవుడు నిన్ను ఆ పని నిమిత్తమే ఏర్పరచుకున్నాడు. సువార్తను చెప్పాలి. ఏమని? సువార్త అంటే ఏదో కాదు, దేవుడు నీ పట్ల చేసిన మేలులను బట్టి ఆయనకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చెప్పాల్సినటువంటి మాట. చిన్న మాట చెప్తా ఈ యొక్క ఉదయకాల సమయంలో. నువ్వు నమ్ముకున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు, నేను ఆరాధించే దేవుడు, నువ్వు ప్రార్థించే దేవుడు, నేను ప్రార్థించే దేవుడు, నీ యొక్క స్థితిని నా స్థితిని అర్థం చేసుకున్న దేవుడు చేసిన ఒక గొప్ప కార్యాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నా. వాస్తవానికి చిన్న సత్యవతి గారి యొక్క మనవరాలు అంటే ఉమా వాళ్ళ కూతురు సడన్గా చెయ్యి నొప్పి వస్తుందంది. హాస్పిటల్కి ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గర తీసుకొచ్చారు. ఆటోమేటిక్గా ఆర్ఎంపీ డాక్టర్ చూసి మెడిసిన్ ఇచ్చాడు, తీసుకెళ్ళారు. రెండో రోజున భయంకరమైనటువంటి ఇక్కడ నుంచి ఇదంతా వాసిపోయింది, ఇంతలా వాసిపోయింది. వెంటనే ఆ అమ్మాయిని తీసుకొని ఇది ఇక్కడ మంచిది కాదు, మీరు సన్ రైజ్కి తీసుకెళ్ళమని ఆర్ఎంపీ డాక్టర్ చెప్తే అక్కడ తీసుకెళ్లారు. ఒక్క రోజులోనే 24 గంటల్లోనే ₹1,00,000 ఖర్చు అయింది. 24 గంటల్లో ₹1,00,000 ఖర్చు అయితే నాకు తెలియదు. జస్ట్ ఉదయాన్నే వెళ్ళిన తర్వాత వాళ్ళు బాధపడుతున్న బాధ విధానం బట్టి వెంటనే ఇది చాలా భయంకరమైనటువంటి వ్యాధి, గుండె మారిస్తే తప్ప ఈ అమ్మాయి బ్రతకదు అన్నారు. ఏం మారిస్తే? అర్థమవుతుందా మీకు? ఏం మార్చాలి? ఏడైనా దొరుకుతా? ఎవరైనా ఇస్తారా కదా? సరే ఆ మాట అన్న తర్వాత వీళ్ళకి ఏమీ అర్థం కావట్లా. సర్లేని చెప్పేసేసి అయ్యా మామూలుగా తిరుపతిలో మారుస్తారట, తిరుపతికి వెళదాము అని చెప్పేసి ఆలోచన చేస్తున్నామని చెప్పంటే వెంటనే తిరుపతికి మా యొక్క ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే తోటి సేవకులు ఉన్నారు నా దగ్గర బైబిల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు. వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఇలా కనుక్కోండి ఒకసారి అంటే వాళ్ళు కనుక్కున్నాము, ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళు రెడీగా ఉన్నారు తీసుకోవటానికి ఆ పిల్లని అని చెప్పన్నారు. సరే కదా అనుకున్నా. నిన్న ఉదయం హాస్పిటల్కి వెళ్ళా. మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ కాదు, మనం ఇక్కడైతే డబ్బులు కట్టలేము, మనకు చాలా ఎక్కువ అవుతుంది, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్దామని తీసుకెళ్లారు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి నిన్న వెళ్ళా. ఎక్కడి నుంచి అంబులెన్స్లో తీసుకెళ్లారు, ఆక్సిజన్ పెట్టి తీసుకెళ్లారు. నిన్న వెళ్ళగానే నేను చూసి చాలా ఆశ్చర్యపోయా. ఆ అమ్మాయి లేచి కూర్చొని ఆ అమ్మాయి తినిపిస్తే తింటుంది, చక్కగా మాట్లాడుతుంది. నాతో అంది, వీళ్ళు నన్ను ఇంటికి తీసుకెళ్తలేదు సార్ ఫాస్ట్ గారు అంది. అంటే అప్పుడు చెప్పా, ఇంకా నువ్వు చాలా కోలుకోవాల్సింది ఉంది, అప్పుడు దాకా నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టకు, నువ్వు వాళ్ళు వెళ్ళమన్నప్పుడే నువ్వు వెళ్దిగా నేను చెప్పిచ్చేసాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను చెప్పనా? శుక్రవారం నాడు ఇక్కడ అనేక మంది కన్నీరు కార్చి ప్రార్థన చేశారు ఆ బిడ్డ కోసం. 19 సంవత్సరాల వయసు కలిగిన బిడ్డ. నిజంగా ఎంత బాధాకరంగా ఉంటుందో. కానీ ఈ రోజున ఆ బిడ్డ సంపూర్ణంగా కోలుకోవాలని ప్రార్థన చేయండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఇంత గొప్ప కార్యం చేస్తున్న దేవునికి నువ్వు నేను చేయవలసిన ఒకే ఒక్క పని ఏంటంటే ఆయన గురించి నువ్వు చెప్పాలి. నువ్వు నీ జీవితంలో చేసిన కార్యాన్ని చెప్పాలి. ఏదో అక్కర్లా, ఏదో సువార్త అక్కర్లా. భక్తుడైనటువంటి బర్నబా తన సువార్త పనిలో నమ్మకంగా కొనసాగించినవాడు, తన సువార్త పనిలో యథార్థంగా జీవించినవాడు, తన కొరకు ఎంత కష్టాన్ని ఓర్చుకోవడానికి సిద్ధపడినవాడు. అందుకనే ఆయనకి ఏ పేరు పెట్టారు అంటే
బర్నబా అనే పేరు అనగా ఆదరణ పుత్రుడు అనే పేరు, అనగా హెచ్చరిక పుత్రుడు అనే పేరు, అనగా ప్రోత్సహించేటువంటి మ్యాన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ప్రోత్సహించే కుమారుడు అనే పేరు పెట్టి వారి జీవితాల్లో ఒక గొప్ప ఆశీర్వాదం చూశారు. ఈ రోజున అలాంటి స్థితిలో నువ్వు నేను ఉండాలని ఆశపడుతున్నాను. రెండో విషయాన్ని గురించి మీకు ఆలోచన చెప్తున్నాను. ఒక రోజున పౌలు గారికి బర్నబా గారికి చిన్న తేడా వచ్చింది. తేడా వస్తే బర్నబాతో అన్నాడు పౌలు గారు, అయ్యా నువ్వు నీ దారిని చూసుకో, నేను నా దారిని చూసుకుంటాను. మీకు ఈ యొక్క అపొస్తలుల కార్యాలు చదివితే మీకు అర్థమవుతుంది. ఎవరి దారిని వారు వెళ్ళిపోదాం, కానీ ఎవరి మీద ద్వేషము ఉంచుకోకూడదు. నీ పని నువ్వు చెయ్యి, నా పని నేను చేస్తా. నువ్వు మార్కుతో వెళ్ళు, నీ మేనల్లుడు ఉన్నాడు కదా, మార్కుతో నువ్వు వెళ్ళు, నేను సైలస్తో నేను వెళ్ళిపోతా. అలాగా పౌలు శీల ఇది పోతే, ఇప్పుడు చెప్తా జాగ్రత్తగా ఆలోచించండి. బర్నబా మార్కుని తీసుకొని వెళతాడు. అక్కడ ఏం చేశాడు చెప్పనా? మార్కు తీసుకొని సువార్త ప్రకటించడం ప్రారంభం చేస్తే అప్పుడు అనుకున్నాడట, ఇప్పుడు దాకా నాకు బర్నబా తోడున్నాడు, కానీ ఇప్పుడు నాకు బర్నబా తోడు లేడు. ఎవరున్నారు? నాకంటే జూనియర్ అయినటువంటి మార్కు ఉన్నాడు. కానీ నేను మాత్రం ఈ యొక్క పనిని ఒక సవాలుగా స్వీకరిస్తాను, ఒక సవాలుగా తీసుకుంటాను, ఏ సవాళ్ళని ఎదుర్కొంటానని తన పనిలో సవాలును ఎదుర్కొన్నటువంటి ఒక మంచి భక్తిపరుడు బర్నబా. అందుకే చెప్తున్నా, జీవితంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఉంటాయి, జీవితంలో అనేకమైన సమస్యలు ఉంటాయి, జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, అనేక శ్రమలు నన్ను వెంబడిస్తాయి. కానీ నేను చేయవలసింది ఏంటో తెలుసా? ఏ విషయమునైనా ఒక సవాలుగా స్వీకరించాలి, ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. ఎక్కడ కూడా నువ్వు లోటు పడకూడదు, ఎక్కడ కూడా నువ్వు అధైర్యపడకూడదు, ఎక్కడ కూడా నువ్వు బాధపడకూడదు. ఎందుకు అంటే నువ్వు నమ్ముకున్న దేవుడు నిజ రక్షకుడు. అర్థమవుతుందండి? నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరు అంటే నిజ రక్షకుడు. నీకు ఎప్పుడు అన్యాయం చేయడం. ఒకవేళ నువ్వు అనుకున్నా కూడా, ఏంటి నాకు ఇంత శ్రమ వచ్చింది, ఎందుకు ఇలాగొచ్చింది నా జీవితంలో, వాళ్ళకి లేదే, వాళ్ళు బాగున్నారు కదా, వాళ్ళకి లేని శ్రమ నాకెందుకు వచ్చిందని నువ్వు ఒకవేళ బాధపడతావేమో. శ్రమ వచ్చినప్పుడే సవాలుగా తీసుకో. శ్రమ వచ్చినప్పుడే, ఎందుకో తెలుసా? మేలిమి బంగారంగా మార్చబడాలి అంటే అగ్గిల్లో కాల్చబడాలి, కాదా? నీ జీవితంలో నువ్వు మారాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి, నేను ప్రభు కొరకు నిలబడాలి. ఏ విషయంలోనైనా సరే నేను ఎవరి గురించి ఆలోచించకూడదు, ఒక జీవితాన్ని ఒక సవాలుగా తీసుకోవాలి. నా యవనస్తులారా మీకు కూడా చెప్తున్నా, ఏదో చదివానులే, ఏదో జీవితాన్ని కొనసాగిస్తున్నానులే, ఏదోలాగా బ్రతుకుతున్నానులే కాదు. జీవితాన్ని సవాలుగా తీసుకోండి. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారనుకోండి, దేవుడు మిమ్మల్ని ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మిమ్మల్ని ఎక్కించగలిగిన సమర్థుడు నా దేవుడు. సవాళ్ళు తీసుకోలేదంటే జీవితంలో ఫెయిల్. ప్రతి విషయంలో సవాలు తీసుకోవాలి, ప్రతి విషయాన్ని సవాలుగా తీసుకోవాలి. ఎందుకు అంటే నువ్వు నమ్ముకున్న దేవుడు అసాధ్యమైన కార్యాలు చేసే ఏకైక దేవుడు. ఆ దేవుడు ఎవరు? అసాధ్యమైన కార్యాలు నీ కుటుంబ జీవితంలోనైనా, నీ యొక్క బంధువుల జీవితం ఎక్కడైనా సరే నువ్వు సవాలుగా తీసుకుంటేనే ఏం జరుగుతుంది? సమస్యలు తీరిపోతాయి. ఆమెను చెప్దాం. సవాలుగా తీసుకోలేదంటే సమస్యల్లోనే నువ్వు నీ జీవితాన్ని కొనసాగించాలి, సమస్యల్లోనే జీవితాన్ని కొనసాగి. ఇక్కడే ఇంకొక మాట కూడా చెప్తా. ఆ ఉమాని అంటే మన సత్యవతి గారు వాళ్ళ కూతుర్రి ఉమాని, ఆదివారం నాడు ఆయన ఇంట్లో ఉంటాడు. చర్చి కంటే ఊరుకోడు, చర్చికి వెళ్తే ఊరుకోను. ఎక్కడికి వెళ్తే? చర్చికి వెళ్ళావా ఊరుకోను అనేవాడట. దానికి సాక్షి మన పుష్పం గారు కూడా ఉన్నారు. సరే కదా అని చెప్పి ఇంకేం చేస్తుంది? భర్తను ఎదిరికించి రామని నేను ఒకవేళ చెప్పాను అనుకో, ఈ పాస్టర్ గారు పాడైపోయి మా కుటుంబంలో కలతలు తెస్తున్నాడు అంటారు. లేదు, భార్యను వదిలిపెట్టి రాబోయ్యా నువ్వు దేవుని మందిరానికి అన్నాను అనుకోండి, అక్కడ కూడా తిడతారు. ఎవరిని తిట్టలేక, మొగ్గుని తిట్టలేక, భార్యను తిట్టలేక ఎవరిని తిడతారు
తేరగొచ్చే పాస్టర్ని తిడతారు. ఆయన ఏమంట కదా సరే కదా అని. ఆమె ఆదివారం రావట్లేదు, శుక్రవారం వస్తుంది ప్రార్థనకి. శుక్రవారం వస్తుంటే నిన్న ఒక సవాలుగా తీసుకుందట. ఇదిగో, ఒకవేళ గనక దేవుడు నా బిడ్డను బాగు చేస్తే నేను బాప్తిసం తీసుకుంటా, ఎట్టి పరిస్థితుల్లో నాకు అడ్డంకు చెప్పొద్దు అంటే, అమ్మాయి నిజంగా దేవుడు కనుక నా బిడ్డను బాగు చేస్తే నువ్వు బాప్తిసం తీసుకో, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళు, దేవుని ఆరాధించుకో, నాకేం అభ్యంతరము. నేను అదే అన్నాడు. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఏ విషయమైనా నువ్వు సవాలుగా తీసుకున్నావంటే దేవుని సహాయాన్ని నువ్వు పొందుతావని అర్థం చేసుకో. నువ్వు దేవుని సహాయం పొందుకున్నావంటే ఏ సమస్య అయినా నీ జీవితంలో దేవుడు సులువుగా దాన్ని తీర్చగలుగుతాడు, సమస్యను పరిష్కరించగలుగుతాడు. ఎందుకు అంటే నీ దేవుడు నమ్మకమైన దేవుడు. ఆమేన్ చెప్దాం. అంత నమ్మకమైన దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలో సవాలుగా ఇతరుల మీద సవాలు ఇస్తటం కాదు, ఇతరుల మీద చూసుకుందా దండం పెడతా, అది కాదు సవాళ్ళు. నువ్వు సవాళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ సమస్య వస్తే నేను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఈ అనారోగ్యం వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎందుకంటే నేను నమ్మిన దేవుడు నాకున్నాడు కదా, ఎందుకు నేను లోబడిపోవాలి, ఎందుకు నేను నా జీవితాన్ని పాడు చేసుకోవాలి. అందుకని ఏం చేయాలి? జీవితాన్ని సవాళ్ళుగా తీసుకోవాలి. ఎక్కడ రాజీ పడకూడదు. దేవుని కొరకు నిలబడాలి అంటే ఎక్కడైనా సరే సిద్ధంగా ఉండాలి. రెండో మాట చెప్తా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ సవాళ్ళుగా తీసుకున్న ఆయన ఒక అద్భుతమైన కార్యాన్ని చేశాడు. మళ్ళా మనం ఆ వచనంలోకి వెళదాం. 4వ అధ్యాయం 36వ వచనం. ఓకే, అక్కడ చెబుతూ అంటాడు, హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టి ఉండ్రి, ఇతడు భూమి గలవాడయ్యుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. దేవుని స్తోత్రాలు. ఈయనకి చాలా జాలి హృదయం, జాలి కలిగిన మనుష్యుడు ఈయన. ఎవరు? గొప్ప స్వార్థకుడే కాదు, ఈయనకేంటి జాలి ఎక్కువ. మీకు జాగ్రత్తగా ఆలోచించేద్దాం. నేను అప్పుడప్పుడు మీకు కూడా చెప్తాను ఈ విషయాన్ని. దేవుని కుటుంబం కదా మంది, అవునా కదా? మీ కుటుంబం మీ ఇంట్లో ఉంటుంది. మీ కుటుంబంలో నువ్వు భర్తవి, నువ్వు భార్యవి, నీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికే ఈ యొక్క మానవ కుటుంబము, హిజ్కియా కుటుంబం కాస్త ఏమైపోయింది అంటే దేవుని కుటుంబంగా మార్చబడింది. అర్థమవుతుందా? మనం ఎవరుమి? దేవుని కుటుంబంలో. ఓకే, దేవుని కుటుంబంలో దేవుడు కోరుకున్న ఆలోచన ఏంటంటే అందరూ ఆశీర్వదించబడాలి. అర్థమవుతుందా? అయ్యా వీళ్ళు నా ముఖం చూస్తే ఊస్తారయ్యా, అయినా ఆశీర్వదించు. అయ్యా వీళ్ళు నన్ను చూస్తేనే ఎగతాళి చేస్తారయ్యా, అయినా ఆశీర్వదించు. అయ్యా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారయ్యా, అయినా ఆశీర్వదించడం నేర్చుకో. ఎందుకు? నువ్వు పొందిన రక్షణను బట్టి, నువ్వు నమ్ముకున్న దేవుని బట్టి. దేవుని స్తోత్రాలు. అక్కడ అపోస్తలులందరూ అక్కడున్న పరిస్థితులను బట్టి తినటానికి సరైన ఆహారం లేదు, ఉండటానికి సరైన స్థలము లేదు. ఎందుకు అంటే అప్పటికే యేసుక్రీస్తు చనిపోయినప్పుడే భయంకరమైనటువంటి వధ చేయబడ్డారు. చాలామంది చనిపోయారు, చంపబడ్డారు. యేసుక్రీస్తుతో పాటు అనేక మందిని నాశనం చేయాలని చూశారు, నాశనం చేశారు. న్యాయం చూడాలి. అలాంటి పరిస్థితుల్లో బర్నబా అపోస్తలులు కలిసి, అయ్యా ఇంతమంది ఆహారం లేకుండా బాధపడుతున్నారు కదా, మనం అందరం వీళ్ళకి ఏదో ఒక విధంగా చెయ్యాలి అంటే మొట్టమొదటిసారిగా ఆ మాటను స్పందించి మొట్టమొదటిసారిగా తనకున్న ఆస్తి అంతా తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడట. వీళ్ళు శ్రమ పడుతూ నాకు ఇష్టం లేదండి, వీళ్ళు కరువుతో ఉండటం నాకు ఇష్టం లేదండి, వీళ్ళు ఇబ్బందులు పడుతూ నాకు ఇష్టం లేదండి, నా చేతనైనంత మట్టుకు
నేను వారికి సహాయకుడిగా ఉండాలి. ఎలా ఉండాలి? మనమేం ఆలోచిస్తాం చెప్పనా? సపోజ్ ఇక్కడ మీరు కాదులేండి, మామూలుగా జనరల్గా చెప్తున్నా. ఇక్కడ ఎవరైనా అయ్యా మీకు ఒక 100 చీరలు నేను పంచుతాను అన్నాడంటే ఎన్ని చీరలు? 130 పేర్లు వస్తాయి. నా గుండె జల్లుమంటది. ఎందుకు? వాళ్ళు ఇచ్చిందంత. ఇప్పుడు నేను ఎవరిని తప్పించాలి? ఆమెకి ఇచ్చిన ఆయన నాకెందుకు ఇవ్వడు? అందుకే నేను ప్రార్థనకు రావట్లే. అందుకే అసలు నన్ను పట్టించుకుంటాడు ఈ పాస్టర్ గారు. అప్పుడు నేను అనుకోవాలా, పట్టి ఇచ్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా? అనిపించిందా? ఏం చేయాలి? పట్టి అప్పుడు బాగుంటుందే. అందుకే చెప్తున్నా, నువ్వు పేదలను చూసేటువంటి ఆలోచనలో నువ్వు ఉండాలి. ఆపదలో ఉన్న వాళ్ళని చూసే ఆలోచనలో ఉండాలి. నీ కలిగిన దానిలోనే నువ్వు ఎంత నీకున్నది మొత్తం తీసుకొచ్చి పెట్టక్కర్లా. అపోస్తలుడైన ఈయన బర్నబా అయితే తనకున్నదంతా అమ్మేసేసి తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టాడు. అయ్యా మీరు పంచండి, ఎవరు లేమిలో ఉన్నారో, ఎవరి స్థితి ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ తగినట్టుగా సమానంగా పంచండి. ఇప్పుడు చెబుతా మీకు ఒక చరిత్ర. మీకు తెలుసో తెలియదో, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని కమ్యూనిజం లోకానికి వచ్చింది. ఏంటిదండి? కమ్యూనిస్ట్ పార్టీ అంటారు చూసారా? ఆ పార్టీ లోకానికి వచ్చింది కేవలం ఈ మాటను బేస్ చేసుకొని. వాళ్ళందరూ సమానంగా ఉండాలి, ఎవరు హెచ్చు తగ్గులు. అప్పుడు పోయినలేండి, ఇప్పుడు లేవులేండి ఈ విషయం. ఎవడు తింటే వాడే గొప్పోడు, ఎవరు తిన్నవాడే గొప్పవాడు, ఉన్నవాడే గొప్పవాడు, విన్నవాడు గొప్పవాడు కాదు. అర్థమవుతుందా? విన్నవాడు గొప్పవాడు కాదు, ఓన్లీ తిన్నవాడు. అందుకే చెప్తాను, ఈ ఉదయకాల సమయంలో ఎంతోమంది బలహీనులు ఉన్నారు, నీవే వారిని ఆదరించాలి. ఎంతోమంది లేమితో ఉన్నారు, నీ వంతుగా నువ్వు సహాయము చేయాలి. ఎంతోమంది బాధపడుతున్నారు, నీ వంతుగా వారిని ఆదరించాలి, ధైర్యపరచాలి. ఎంతోమంది అనారోగ్యం పాలవుతున్నారు, నీ వంతుగా నువ్వేం చేయాలి? వారికి భుజం తట్టి దేవుడు ఉన్నాడు ప్రార్థన చేసుకొని చెప్పే ధైర్యంతో ముందుకి సాగాలి. అందుకే చెప్తున్నా, ఈ ఉదయకాల సమయంలో దయ ఉంటే ధన్యుని చేస్తాడు దేవుడు. ఆమెను చెప్దామా? ఏముంటే? దయ ఉంటే. ఓ సహోదరుడు అన్నాడు నాతో, అన్నా వీళ్ళన్నా రోజు మాంసం కూర వండుకుంటారు కానీ ఎప్పుడు చూసినా అడిగితే పచ్చడే చెప్పి. రోజు మాంసం వండుకుంటారంట కానీ ఏమంటే చెప్తాడంట. అంటే విషయం చెప్తున్నా, కానీ మన దేవుడు అదే ఆ పచ్చడి మెతుకులైనా లేని వాడికి పెట్టగలిగే స్థితిలోకి నిన్ను నన్ను చేయనుగాక. ఎందుకు అంటే దేవుని ప్రేమ కేవలం ఇట్లనే బయలుపరచబడద్ది. దేవుని ప్రేమ ఇవ్వటం ద్వారానే బయలుపరచడది. దేవుని మీద నీకున్నటువంటి అభిమానము, దేవుని యొక్క బిడ్డల మీద ఉన్న అభిమానము, దయ ఈ విధంగానే బయలుపరచబడదు. చాలామంది పరలోక ప్రార్థన చేయరు. మీరు చర్చిల్లోకి వెళ్తే తెలుస్తుంది, కొంతమంది పరలోక ప్రార్థన చేయరు. ఎందుకు చేయరు చెప్పనా? నెంబర్ 1, వీళ్ళు పరలోక ప్రార్థన చేసేటప్పుడు ఏమని చెప్తారు అంటే, దేవా మేము మా రుణములను క్షమించి ఉన్న ప్రకారము మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను. ఎవడన్నా డబ్బులు ఇవ్వకపోతే ఊరుకుంటారా? ఇచ్చిన డబ్బులు ఇవ్వకపోతే ఊరుకుంటారా? తాట తీస్తారు కదా. కానీ మనమేమన్నా మాట్లాడతాం. అందుకని వాళ్ళకి అలుసు అయిపోయింది. ఎప్పుడన్నా ఒక రూపాయి అన్నా క్షమించావమ్మా? రూపాయి అన్నా ఇవ్వకుండా ఉంటే ఏమన్నా అనకుండా ఉన్నావా
అని అడుగుతారు. రెండో మాట, మా అనుదిన ఆహారం నేడు మాకు. ఇంట్లోనేమో బియ్యం ఉంటాయి, ఫ్రిడ్జ్లోనేమో కూరగాయలు ఉంటాయి, అలమారలోనేమో సరుకులు ఉంటాయి. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? మన ప్రార్థన ప్రకారంగా వాటన్నిటిని కలిపి వండి నీ ముందుకు తీసుకొస్తే కానీ నువ్వు ఆరగిస్తావు కదా. అనుదిన ఆహారం అంటే ఏంటి? దాని అర్థం ఎప్పటికప్పుడు ప్రభు అని. అందుకని వాళ్ళు అంటారు ఈ మాట. కానీ నేనేమంటాను తెలుసా? అయ్యా, నేను క్షమించడం కాదు, నువ్వు నన్ను క్షమించావో నేను కూడా నా వాళ్ళను క్షమించే మంచి మనసు దయచే. దేవుని స్తోత్రం. ప్రభువా నాకు ఇచ్చావు, మేము ఇదే ప్రార్థన చేద్దాం. నీవు నాకు ఇచ్చావు, లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వారికి కూడా నేను ఇచ్చేటట్టుగా నన్ను సిద్ధపరచు. ఏ ప్రార్థన గొప్పదంటారు? ఇప్పుడు చెప్తా. నేను ఎప్పుడు నమ్ముతా ఈ విషయాన్ని. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి తెలుసుకున్న సత్యం అది. మాకు ఇదివరకు నీళ్లు బావులు ఉండేవి కాదు. మా చిన్నతనంలో బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకునే పరిస్థితులు ఉండేవి కాదు. మా యొక్క చేను పక్కనే వాగు ఉంటుంది. ఆ వాగుని లోపల మట్టి తోయి, మట్టి కానీ లేదనుకుంటే ఇసుక కానీ తీసి చలం అంటే వాళ్ళు, ఆ చలము చిత్తే కొందుకు ఊరుతుంది. చిత్తలేదనుకోండి, అది ఎప్పుడు ఊరినట్టే కనపడదు. అవునా కదా? దేవుడి సన్నిధిలో చెప్తున్నా, నువ్వు ఇచ్చే కొందుగా దేవుడు నిన్ను తీస్తాడు. నువ్వు ఇస్తేనే దేవుడు ఇంకా నువ్వు ఇచ్చిన దానికంటే అధికముగా. కానీ మనకేంటి? ఇంట్లో 100 చీరలున్నా 100 చీరలున్నా ఇంకా ఆ పాస్టర్ గారు చీర కూడా ఇవ్వలేదా అమ్మ? అందుకని ఎవరన్నా కొంతమంది ఈ మాటలు విని నాతో అంటారు, అయ్యా నాకెందుకు అయ్యే చీర అంటారు. నీకొద్దా? అయితే నువ్వే ఎవరన్నా పేదోళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేయి అని చెప్తా. ఎవరన్నా బట్టలు లేని వాళ్ళు ఉంటారు కదా, లేరా? రండి మీకు చూపిస్తా, నాతో పడకండి. ఎంతమంది కనీస వస్త్రాలు లేక బాధపడుతున్నారు. ఈ రోజున అమెరికా దేశములో ఉన్న లాస్ ఏంజల్స్ అనే ప్రాంతము ఇప్పుడు కూడా రోడ్ల మీద పడుకున్నారు, ఉన్న బట్టలతోనే పడుకున్నారు. అంటున్నారు, ఎవరన్నా మాకు కనీసం కొన్ని బట్టలన్నీ ఇవ్వండి అయ్యా అంటున్నారు. ఎవరు వాళ్ళు? ఐశ్వర్యవంతులు, ధనవంతులు. ఇళ్ళు పోయాయి, బట్టలు పోయాయి, బంగారం పోయింది, ఆస్తులు పోయాయి. చివరికి రోడ్డున గతి పట్టింది వాళ్ళకి. నా దేవుడు ఎంత గొప్పవాడో. ఆ దేవుని విషయంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీ పక్కన అనేక మంది ఆహారం లేక బాధపడుతున్నాడు. నీ వంతుగా నువ్వు సహాయం చేయవలసిన తరుణము ఆసన్నము అయ్యింది. దేవుని కార్యాలు చూడాలని. అందుకనే భక్తుడైనటువంటి బర్నబా తన కొరకు సిద్ధపరచుకోలే. ఎందుకంటే తన కొరకు సిద్ధపరిచిన దేవుడు ఉన్నాడు. తన కొరకు సిద్ధపరచుకోకుండా, తన యొక్క కుటుంబం కొరకు సిద్ధపరచుకోకుండా, తన బిడ్డలు యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడిన బిడ్డల కొరకు సిద్ధపరచబడ్డాడు. ఎంత గొప్పదనితో ఇప్పుడు చెబుతా, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఏదైనా ఒక్క మంచి పని చేస్తే మీరందరూ సంఘాన్ని దీవిస్తారా? అబ్బా దీవిస్తానన్నవారు హల్లెలూయా చెప్పరా? అర్థమవుతుందా? దీవిస్తారు. దానికి ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా. ఇదే మన మందిరమే సాక్ష్యం. ఏది? మన మందిరమే సాక్ష్యం. మనకేమో అన్నది కాదు ఇక్కడ. మన కుటుంబం వర్ధిల్లాలి అంటే మనమందరము మన చేతిలో చాచాలి. నేను అదే ఎప్పుడు చెప్తా, ధైర్యంగా చెప్తా. అవసరమైతే మీరు ఇబ్బందుల్లో ఉంటే జోలి పడటానికైనా సిద్ధపడతానంట. దేవుని స్తోత్రం. ఏ పడతాం తెలుసా? జోలి పడతాం తెలుసా? ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడుగుతా. ఎందుకు? నా కోసం కాదు కదా, నా మందిరంలో బిడ్డల కోసం,
అర్థమవుతుందా? అందుకే చెప్తాను, ఈ యొక్క ఉదయకాల సమయంలో మందిరము మీ కొరకు పని చేస్తుంది, జ్ఞాపకం చేసుకోండి. మందిరంలో ఉన్న బిడ్డలు మీ కొరకే పని చేస్తారు. మీరు కనుక దేవునికి నమ్మకంగా ఉండి, దేవుని మందిరంలో నమ్మకంగా ఉండి మీ జీవితాలను కొనసాగిస్తే కలిమిలో కూడా దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు, లేమిలో మరి ఎక్కువగా సహాయకుడిగా ఉంటాడు. అట్టి దేవుణ్ణి మనం ఆరాధించాం. చివరి మాట చెప్పి ముగిస్తాం. క్రైస్తవ జీవితంలో నువ్వు నేను నేర్చుకోవాల్సిన ఒక్కొక్క సత్యం ఏమిటయ్యా అంటే, ఎవరైనా సరే దేవుని చేత హెచ్చించబడాలి అనుకుంటే, ఓకే, ముందు దేవుని దగ్గర తగ్గించుకోవటం నేర్చుకోవాలి. బర్నబా నేర్చుకున్నాడు అది. ఎవరి చేత? ఇప్పుడు చెబుతా. ఎందుకు మీరు అలా బర్నబా గురించి మీరు ఎందుకు అలాగ అనుకుంటున్నారు అని అనుకుంటారేమో. వాస్తవానికి యేసుక్రీస్తు 70 మంది శిష్యుల్లో బర్నబా ఒకప్పుడు ఈయన మాటలు చూస్తే భయంకరంగా ఉన్నాయి, అది హృదయాన్ని కాల్చేస్తున్నాయి, బాగా కఠినమైన మాటలు, ఈ కఠినమైన మాటలు నేను ఎలా తట్టుకోగలుగుతాను అని చెప్పి ఆ కఠినమైన మాటలను బట్టి దేవుణ్ణి విడిచి వెళ్ళినటువంటి మనిషి ఈయన బర్నబా. ఎవరిని విడిచి? నాకు దేవుని మాటలతో నాకు అవసరం లేదు, ఎందుకంటే ధనవంతుడే తన జీవితంలో దేవుని దగ్గరికి, దేవుని యొక్క సంపూర్ణమైన శక్తిని పొందకముందు దేవునికి విరుద్ధంగా ఉన్నాడు. దేవుని విడిచి వెళ్ళాడు. నాకెవరు అక్కర్లేదు, నాకు ఆస్తి ఉంది, లాస్ ఏంజల్స్లో వాళ్ళలాగా మాట్లాడుకున్నాడు, నాకెవరు అవసరం లేదు అనుకున్నాడు మనసులో. కానీ ఒక విషయం చెప్పనా, ఎప్పుడైతే దేవుడు తన్ని ఆత్మ సంబంధంగా టచ్ చేశాడో, ఆత్మీయ దేహము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహిమ ఎప్పుడైతే తనను తాకిందో అప్పుడు మారిపోయాడు. నాకేంట్లే అన్నవాడు నాకు ఏమీ లేదులే, కానీ నా యేసయ్య నాకు ఉన్నాడులే. యేసయ్య, అదే జీవితం. మనకేం అక్కర్లా, ఏమున్నా మనకు అవసరంలే, కానీ యేసయ్య ఉంటే మనకు అంతకంటే ధన్యత ఈ లోకంలో లేదు. యేసయ్యను కలిగిన వాడుగా, యేసయ్య బిడ్డగా నువ్వు నేను చేయవలసింది ఏమిటయ్యా అంటే, దేవుని దగ్గర తగ్గించుకుంటే ఒక దినాన్ని దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. బైబిల్లో మీరు అందరూ చూసుకోండి, ఎవరినన్నా చూసుకోండి, తగ్గించుకున్న వారే హెచ్చించబడ్డారు. ఇప్పుడు చెప్తా, చిన్న ఉదాహరణ చెప్తా. ఎస్తేరు తండ్రి లేడు, తల్లి లేదు. ఎవరికి? ఎస్తేరుకి. ఎవరు లేరు? ఆమె ఫస్ట్ పేరేంటో తెలుసా? ఓకే, హదస్సా. ఒక యూదురాలు, కానీ ఎవరు లేరు? కానీ నమ్మకమైన స్థితి, నమ్మకమైన బిడ్డ. ఆ బిడ్డని తండ్రి లేకపోతే మొర్దెకై తన బిడ్డగా స్వీకరించాడు. మొర్దెకై చెప్పిన ఒకే ఒక మాట, అమ్మా నువ్వు ఎక్కడన్నా ఉండు, కానీ దేవుని దగ్గర తగ్గించుకొని ఉంటూ నేర్చుకో. దేవుని దగ్గర ఏం చేయాలి? తగ్గించుకో అన్నాడు. అవును, అలా నేను చేస్తాను అని చెప్పి తను మొర్దెకై దగ్గర ఉన్నంత కాలం తగ్గించుకొని ఉంది. మొర్దెకై దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత ఒక నపుంసకుల యొక్క అధిపతి దగ్గర ఉంది, అక్కడ కూడా తగ్గించుకొని చివరికి రాజు భార్యగా అయ్యింది, అక్కడ కూడా తగ్గించుకొని ఉంది. అక్కడ కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? అబ్బా, ఎంత అద్భుతమైన! రాణిగా చేయటమే కాదు, రాణిగా చేయబడటమే కాదు, అనేక మంది తన వారిని రక్షించుకోగలిగిన స్త్రీగా మార్చబడింది. ఎవరిని? అనేక మంది స్త్రీలను, అనేక మంది పురుషులను, ఆ దేశంలో ఉన్నటువంటి తన వారిని అందరిని, యూదులందరినీ రక్షించుకుంది. కాదంటరా? దేవుని సన్నిధిలో నువ్వు నేను తగ్గించుకుంటే దేవుడు నన్ను అంతగా హెచ్చిస్తాడు. ఆయన మాట తప్పని దేవుడు. ఆమెను చెబుదాం. ఎక్కడ కూడా, ఏ విషయంలో కూడా, ఎవరి విషయంలో కూడా ఆయన అనుకున్నది మాత్రం చేయకుండా ఉండే దేవుడు మాత్రం కాదు.
నువ్వు తగ్గించుకోవటం నేర్చుకో. నీకేమన్నా ఉండొచ్చు, నీకు ఎన్నన్నా ఉండొచ్చు, నీకు ఎంతమంది అయినా ఉండవచ్చు, ఓకే, నీకు ఎంతమంది అయినా ఉండవచ్చు. కానీ యేసయ్య కంటే ఈ లోకంలో ఎక్కువైన వారు ఎవరు లేరు. ఆ యేసయ్య దగ్గర నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను అంతగా హెచ్చిస్తాడు. సరే, ఇది జరిగినటువంటి సంగతి. ఒక రోజున ఇదే ప్రాంతంలో ఈయన సువార్త ప్రకటిస్తున్నాడట. ఎవరు? బర్నబా. మంచి పేరున్నవాడే, మంచి హితుడే, మంచి స్నేహితుడే, అనేక మంది ఫ్రెండ్స్ కోసం అవసరమైతే తన ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉండేవాడే. ఈయన సువార్తను ప్రకటిస్తుంటే మెడకాయకి తాడు కట్టి, మెడకాయకి తాడు కట్టి కల్రా హాస్పిటల్ నుండి ఇక్కడ దాకా లాక్కొచ్చేసారు. అర్థమవుతుందా మీకు? ఒక మనిషిని తాడు కట్టి లాక్కొస్తున్నారంటే వాళ్ళ దృష్టిలో ఈ మనిషా లేకపోతే మృగమా? జంతువునే కదా తాడు కట్టి. ఒక ఎద్దుని, లేకపోతే గేదెని, లేకపోతే ఒక గొర్రెని, మేకని, లేకపోతే ఇంకేదైనా జంతువుని కదా. కానీ ఆయన్ని చాలా దూరం తాడు కట్టి లాక్కొచ్చి ఆయన్ని రాళ్ళతో కొట్టారట. దేంతో? రాళ్ళతో కొట్టారంట. మళ్ళీ విచిత్రం ఏంటో చెప్పనా? రాళ్ళతో కొడితే చచ్చాడో లేడో అని ఆయన్ని కట్టెలు వేసి కాల్చేశారట, బూడిద చేశారు. అర్థమవుతుందా మీకు? అంటే అంత క్రూరమైనటువంటి తీర్పు ఆ దినాల్లో క్రైస్తవ్యము అనుభవిస్తున్నటువంటి, లేదనుకుంటే సువార్తను ప్రకటిస్తున్న వారికి చేసినా వాళ్ళు మాత్రం ఆనందంగా వారి జీవితాలని అర్పించుకున్నారు. ఆనందంగా అర్పించుకున్నారు. ఎంత శ్రమ అండి! ఒక మనిషిని తాడు కట్టి లాక్కెళ్తుంటున్నారంటే ఎంత గాయమవుతుందో కదా. అవుదా? ఏమైనా రోడ్డు ఏమైనా సాఫీగా ఉంటుందా? ఇప్పుడు వచ్చిన రోడ్లు కొంచెం మెత్తగా ఉండేవి, లేదా సాఫీగా ఉండేవి, నునుపుగా ఉండేవి. అప్పుడు అసలు రోడ్లు సరిగ్గా లేవు. చూశారుగా గొల్గోతా కొండకి వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు రాళ్ళలో నడిచాడా? తుప్పల్లో నడిచాడు. అలాంటి భయంకరమైన ప్రదేశంలో బర్నబాని తాడు కట్టి లాగి అక్కడితో ఆగిలా, రాళ్ళు వేసి కొట్టారట. అక్కడితో ఆగిలా. చనిపోయాడో లేదో యేసుక్రీస్తుని కానీ చనిపోయిన తర్వాత కూడా ఒకడొచ్చి బళ్ళింపోటుతో పొడిచినట్టు ఆయన కూడా వాళ్ళు ఆకుండా చివరికి కట్టెలేసి ఆయన్ని కాల్చిపారేసి. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, వారి ప్రార్థన ఫలము, వారి త్యాగము ఈ రోజున బైబిల్ పట్టుకొని ధైర్యంగా లోకంలో తిరగలుగుతున్నాం. ఆమేన్ చెప్దాం. ఇది లేకుండా తిరగలేము. నేనైతే తిరగలేను, నా వల్ల కాదు కూడా. ఇది లేకపోతే నా దేవునితో నా బంధం ఏమైపోద్దో నేను భయపడతాను. ఇది లేకుండా నేను వెళ్ళను ఎక్కడికి. ఎందుకు నో, ఇది చూసేనే ఎవడన్నా చంపుతాడేమో నన్ను అని. అర్థమవుతుందా? ఇది చూసైనా ఈడు ప్రభు నమ్ముకున్నవాడు, ప్రభు పరిచర్య చేస్తున్నవాడు అయినా భయపడను. ఎందుకో తెలుసా? నాకు దేవుడు చెప్పిన మాట, నిన్ను ఎదురు తిరిగిన వారిని నేను నిర్మూలం చేస్తాను. లేకుండా చేస్తా భూమి మీద, అంతే. ఎవరిని ఎదురు తిరిగితే భూమి మీద నాకేం భయం? ఈ రోజున చనిపోయిన దేవునితో ఉంటా. ఏమ రైట్? ఈ రోజున ఈ క్షణంలో చనిపోయిన దేవుని దగ్గర ఉంటా. అందుకే చెప్తున్నా, అంత మహిమ కలిగిన దేవునికి బిడ్డలుగా ఉన్న మనం ఎంత ధన్యులమో.
ఆ ధన్యత మనందరం పొందుకుందాం. అటు కృపలో మనల్ని దేవుడు బలపరచునుగాక. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడిన శ్రేష్టమైన 3 మాటలను బట్టి స్తుతిస్తున్నా. అయ్యా, నీ సువార్త ప్రకటించుట మాకు క్షేమము. నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా, సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములైనవి. అయ్యా, సువార్త ప్రకటించుట విషయంలో ప్రభువా నేను ఎన్నడూ సిగ్గుపడనని సెలవిచ్చిన అపోస్తలుడు ఈ రోజున మా జీవితాలను ఒక సవాళ్ళుగా తీసుకొని మెరుగైన ఆత్మీయ జీవితము, మెరుగైన ఆర్థిక స్థితిగతులు, మెరుగైనటువంటి ఆత్మీయ ఫలాలు, మెరుగైనటువంటి ఆత్మీయ సంబంధాలు మేము కలిగి ఉండటానికి సహాయం చేయి. ఎక్కడ ప్రభువా తండ్రి నాయన మేము మా హృదయంలో కానీ మా తలంపుల్లో కానీ ఎక్కడ గర్వం కనపడకుండా మా హృదయాలను సిద్ధపరచండి. గర్విష్ఠులు గడ్డిమేశారు, గర్విష్ఠులు అధోగతి అయి పాలైపోయారు, నిర్మూలన చేయబడ్డారు. ఈ రోజున అయ్యా మాకు నువ్వున్నావని ధైర్యంతో నిన్ను బట్టే ఎక్కడైనా తగ్గించుకునే మనసును మాకు దాయిచ్చే. పొరుగు వారితో కానీ సమాజంలో కానీ అయ్యా నిన్ను బట్టి, నీ నామమును బట్టే తగ్గించుకునే మనస్సును మాకు దాయిచ్చే. నీ కొరకు మేమందరం మీ సన్నిధిలో చేతులు అయ్యా తని చేతులెత్తి ప్రార్థించేవారుగా, చేతులెత్తి సహాయం చేసేవారుగా, చేతులెత్తి ప్రభువా అయ్యా తని బిడ్డలను పైకి లేపేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. నీ కొరకు బర్నబా అంత త్యాగం చేయకపోయినా మా జీవితాలు ఎప్పటికైనా పరలోకమేనని ఈ లోకాన్ని గూర్చి, ఈ లోకములో ఉన్న వాటిని గూర్చి ఏ మాత్రము ప్రభువా భయపడకుండా నీ కొరకు జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని, దీవించమని యేసు నామమున ప్రార్థించే వేకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.